వాళ్ళ గురించి నీకేం తెలుసురా? వెళ్ళి వాళ్ళతో గొడవ పడ్డావు. ఎవరైనా బొట్టు పెట్టి పేరంటానికి పిలుస్తారు. ఆ దుర్గాదేవి ఎవరికైనా బొట్టు పెట్టిందంటే మట్టు పెట్టినట్టే. ఇప్పుడు దాని కన్ను నీ మీద పడింది, వదిలిపెట్టదు. అధికార బలం, రాజకీయ బలం ఉన్న రాక్షసిరా అది. పెళ్లి ఎంత కత్తుల పండుగ జరుగుతోందిరా. ఇలాంటి పెళ్లి ఎప్పుడని చూసారా? నేను చూడాలి. ఇప్పుడు చూడు. ఏడ్చా అంటే చంపేస్తా. అమ్మా, నీ కాలు పట్టుకుంటానమ్మా. నా కూతుర్ని వదిలేయండమ్మా. రేపు దాని పెళ్ళమ్మా. దాని బ్రతుకు నాశనం చేయకండి అమ్మా. అదిష్టాన్ని అన్యాయం అంటావేంటయ్యా? రేపు ఎవరితోనో జరగబోయే పెళ్లి ఈ రోజు నా కొడుకుతో జరుగుతోంది. సంతోషించు. ఎంత ముచ్చటగా ఉన్నారు కదా ఇద్దరు. అటు చూడు, ఏడొక అటు చూడు. అంత దోలగా ఉంటే రేపు ఇంకోటితో చేసుకోండి. నువ్వు మనిషివా పశువారా? నిన్ను నరికేస్తాను. అయినా నా కొడుకేం తక్కువే. నా బంగారు కొండ కన్నా అందగాన్ని నువ్వు తేగలవా? ఎంత మందిని అడ్డంగా నరికినా పెళ్ళని మాత్రం బాగా చూసుకుంటాడే. సార్, నా మాట సార్ 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 ఈ ఊరికి మీరు కొత్త. విషయాలు మీకు తెలీదు. ఆ దుర్గాదేవి చాలా పవర్ఫుల్. ఆవిడతో పెట్టుకుంటే చాలా డేంజర్ సార్. ఆ మాట అయితే ఏం చేస్తుంది? పోస్ట్ పిక్ ఇస్తుందా? పోస్ట్ పోతే పోస్ట్ ఆఫీస్ ముందు ఖాళీ కవర్లు అమ్ముకు బతకొచ్చు సార్. ఆవిడతో పెట్టుకుంటే ప్రాణాలే పోతాయి. మిస్టర్ రాజా, మొన్న బస్ స్టాండ్ లో జరిగిన మధ్య నువ్వే చేసావని సాక్ష్యం నా దగ్గర ఉంది. ఇదిగో అరెస్ట్ వారెంట్. వచ్చి జీపేకు. ఎవడ్రా మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది? చెప్పండి, చెప్పండిరా. సాక్ష్యం చెప్పింది ఎవరైతే ఏంటి? వారెంట్ తెచ్చా. రానంటే సంకెళ్ళు వేసి నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తా. సభాష్ ఇన్స్పెక్టర్, నువ్వు నాకు నచ్చావు. మగవాడు అనిపించుకున్నావు. ఒరే ఇన్స్పెక్టర్ గారికి బొట్టు పెట్టండి రా. అమ్మగారు, ఆ సాక్ష్యం చెప్పింది సిద్ధప్ప నాయుడు గారు. నీకు తెలియదు ఏంట్రా? నీ గురించి తెలిసేది. తమ్ముడు, తమ్ముడు, నాన్న, నా బంగారు కొండ, నిన్ను అరెస్ట్ చేసి నిన్ను పోలీస్ చిప్పెక్కిస్తాడా వాడు? వద్దులే, అటు చూడద్దు, భయపడతావు. వెళ్దారా. బాగా చదువుతున్నారా? జానకి, కారు వచ్చింది చూడు. ఇప్పటికి 3 సార్లు చెప్పారు, 3 సార్లు వెళ్ళొచ్చాను. ఇంకా రాలేదు. వస్తారులేండి. ఎక్కడ అంకులంటారని భయపడ్డాను. తాతయ్య, అమ్మా చందన, నాన్న ఎక్కడరా? బాగున్నావా తల్లి? నమస్కారం అండి. బాగున్నావమ్మా? ఏంట్రా ఆగిపోయావే? ఎలా వస్తాడు మామగారు? గుజరాత్ అమ్మాయిని చేసుకున్నాడని గుమ్మం తొక్కద్దన్నారుగా. అది ఎప్పుడో జరిగిన మాట. ఆ విషయం మర్చిపోయాను రా.
అసలు దీన్ని చూడటానికే ఈ షష్టి పూర్తి ఏర్పాటు చేశాను. ముహూర్తం సమీపిస్తోంది, త్వరగా రావాలి. రండి రండి రండి. తాతయ్య నువ్వు పెళ్ళప్పుడు ఎలా ఉన్నావు కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి కొడుకులా ఉన్నావు. నేను బతుకున్నదే నేను పెళ్లి కూతురులా చూడాలనమ్మా. అవునే బామ్మ, నువ్వు ఒకసారి తాతయ్యని పెళ్లి చేసుకున్నావు కదా, ఈసారి ఛాన్స్ నాకు ఇవ్వచ్చుగా, నేను కూర్చుంటాను. మరి తాతయ్య అంత ముద్దొస్తున్నాడు. సిద్ధప్పనాయుడు బయటికి రా. దుర్గాదేవి, శుభకార్యం జరుగుతున్న ఇంట్లో ఏమిటి దౌర్జన్యం? నువ్వు 60 ఏళ్ళకి మళ్ళీ పెళ్లి కొడుకు అవుతున్నావు, కానీ నా కొడుకు పెళ్లి నువ్వు పోలీసులు సాక్ష్యం చెప్పిన దాని వల్ల ఆగిపోయింది. నీ మనవరాల్ని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసి క్షమించి వదిలేస్తాను. ఈ రౌడీ వెధవతో నా మనవరాలికి పెళ్ళ? గొడవ పెట్టుకోకండి. అది అలా చెప్పు. పెళ్లి చేసుకోవడానికి ఏం కావాలయ్యా? పంతులున్నాడు, పశువు కుక్కలున్నాయి, అక్షంతలు వేయడానికి బంధువులు ఉన్నారు. ఇదిగా చూస్తావంటే వెళ్ళి చీర కట్టుకురా, పెళ్లి చేయాలి. నా బంగారు కొండ, లోపలికి వెళ్ళి పీట మీద కూర్చోమ్మా. నా మనవరాలు జోలికి వెళితే తలకాయ లేచిపోతాయి. రోజు జరిగిన గొడవల్లో చందన తల్లిదండ్రులు నానమ్మ చనిపోయారు. ఆ దుర్గాదేవి కొడుకు కూడా మంటల్లో పడి కాలిపోయాడు. గాయపడ్డ సిద్ధప్పరాయుడిని చందన్ని తీసుకుని ఆమె మేనమామ ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ ఊరు వాళ్ళు దేవుడని కొలిచే సిద్ధప్పరాయుడికి ఇప్పుడు అక్కడ ఆస్తులు లేవు, అనుచరులు లేవు. అన్నింటినీ దుర్గాదేవి నాశనం చేసింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. అటువంటి దుర్గాదేవికి ఎదురెళ్తున్నావురా, నిన్నెలా కాపాడుకోవాలో తెలియడం లేదు. వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు. వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. పెద్దనాన్న, నువ్వు ఎవరికి భయపడినా నీ ఊరు వెళ్ళి పారిపోమంటున్నావు? వాళ్ళ చేతికి నన్ను నమ్మొచ్చిన చందన అప్పు చెప్పొచ్చాను. అన్నయ్య మనకి దక్కాడు కదా అని ఆ అమ్మాయిని అలా వదిలేయటం న్యాయమా? అలా ఆలోచించి ఆగిపోతే వాళ్ళు నిన్ను చంపేస్తారా? చంపినా పర్లేదు, నాకేమైనా జరిగితే నా కోసం ఎట్టడానికి నాకు అమ్మ నాన్న లేరు. కానీ అమ్మాయి కోసం వాళ్ళ తాత 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు పెద్దనాన్న. అంటే ఇన్నాళ్ళు నీకు తల్లిదండ్రులు లేని లోటు తీర్చలేకపోయావనా? సరే వెళ్ళు, కానీ ఆ అమ్మాయి కోసం నువ్వు ఎందుకు వెళ్తున్నావో తెలుసుకోలేనంత పిచ్చివాళ్ళం కావరా మేము. ఆ అమ్మాయిని ప్రేమించినందుకు వెళ్తున్నానే కదా ఉద్దేశం. కానీ నిజమేంటో తెలుసా పెద్దనాన్న, తను నన్ను ద్వేషించకుండా ఉండాలంటే నేను చేసిన తప్పును సర్దిద్దుకోవాలి. అంటే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళవా? వెళ్లాల్సి వస్తే తను తీసుకునే వెళ్తాను. అది కాదురా పెద్దనాన్న, నీకు తెలియదు తను నన్ను ఎంత నమ్మిందో, ఎంతగా ప్రేమిస్తోందో. ఏమా లవ్వా? ఓహో, అంత పడిపోయావు వాడికి? వాడి తెలివితేటలు చూసే పంపించానులే నేను. పెద్ద కోటీశ్వరుడు అనుకుంటున్నావా? కిరాయి వాడే. 10 లక్షలు వాడు మొహాన కొట్టాను, వాడు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు. అన్ని తెలిసాక ఎందుకు ఏడుస్తావు? నీకున్నది ఒక్కటే దారి, నా మాట వింటాం. నాన్న బంగారు కొండ, ఏమిటి అలా చూస్తున్నా?
నీకు తాళి కట్టడానికి కోసం ఇంకా బతికే ఉన్నాడే. బాగున్నాడా? పాసికం పెట్టి బుగ్గన చుక్క పెడితే ఇంకా బాగుంటాడే. ఎందుకే వాణ్ణి చూడ్డానికి మరీ ఇదైపోతున్నావు? నీ వల్లే కదే నా కొడుకు ఇలా అయ్యాడు. అందుకే జీవితాంతం నువ్వు వాణ్ణి చూస్తూ బతకాలి. అందుకు నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుని తీరాలి. అందరి తలరాత ఆ బ్రహ్మ రాస్తే ఇక్కడి వాళ్ళ తలరాత నేను రాస్తానే. తమ్ముడు, పెళ్లికి ఏర్పాట్లు చేయరా.